హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి ఆర్ట్స్. ఈ వీడియోకు ముందు నేనైతే పవన్ పెళ్లి పోచమ్మ వీడియో అప్లోడ్ చేశాను. అదైతే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి. ఇదైతే నెక్స్ట్ డే హల్దీ ఫంక్షన్ అన్నమాట. ఈ వీడియోలో మొత్తం కూడా హల్దీ ఫంక్షన్ ఎలా జరిగిందో చూసేయండి. ఒకే రోజులో హల్దీ ఫంక్షన్ అండ్ కొట్నం కూరళ్ళు అయితే పెట్టుకున్నారు. కొట్నం రోజైతే అమ్మాయి వాళ్ళకి కొట్నం ఇవ్వడానికి వెళ్తారు కదా, అందుకని వీళ్ళకైతే బొట్టు పెడుతున్నారు చూడండి. వీళ్ళైతే 5 మెంబర్స్ అయితే కొట్నం తీసుకొని వెళ్ళారు. అందరూ మిగతా వాళ్ళైతే ఇంటి దగ్గరే ఉన్నారు. వీళ్ళు వెళ్ళగానే ఇంట్లో వాళ్ళైతే పాలపొరకు అంటారు కదా, అది తీసుకురావడానికైతే వేరే వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు చూడండి. దీన్నైతే పందిరి వేసి పందిరి పైన పెడతారు, కానీ ఇక్కడ రేకులు ఉన్నాయి కాబట్టి రేకులకైతే పెడుతున్నారు. ఇక హల్దీ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి. మేమైతే వీడియోలు ఫోటోలు అయితే ఫస్టే దిగేసాము అందరు రాకముందు. ఇక ఒకరొకరుగా అందరైతే వచ్చి ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెళ్ళికొడుకు అంటే పవన్, పిన్ని అండ్ బాబాయ్ అయితే ఫస్ట్ ఫొటోస్ దిగి హల్దీ అయితే పెట్టించారు వాళ్ళతో. తర్వాత ఒకరొకరుగా పెడుతుంటే ఇప్పుడైతే మా టర్న్ వచ్చేసిందన్నమాట. మేమైతే హల్దీ పెట్టి అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించేసాము. ఇక అసలైన ఘట్టం తర్వాత మొదలవుతుంది కదా, హల్దీ వేసుకొని అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇదైతే అందరి ఫేవరెట్ కదా. మేమైతే చాలాసేపు డ్యాన్స్ అయితే చేసాము, చూసేయండి మీరు కూడా. అండ్ పవన్కి అన్నయ్యలు, బావలు, బామ్మర్దులు, తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే వీళ్ళే. వీళ్ళతో కూడా కొన్ని వీడియోస్ అయితే తీపించారు. వీళ్ళు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇదే రోజు నైట్ అయితే కొత్త ఫంక్షన్ అయితే జరిగింది, కానీ అసలు ఫోన్ తీసుకోవడానికి వీలే లేకుండే. అందుకని వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ పెళ్లి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, దానికోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.